మొదటిగా నేను ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క సంఘ కాపరికి వందనాలు. మీకు అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ మధ్య వాక్యము చెప్పడం లేదు, ఎందుకంటే కొద్ది దినములు నా ఆర్థిక సమస్యల వలన హాస్పిటల్లో నైట్ డ్యూటీ జాయిన్ అవ్వడం, కాబట్టి దానివల్ల నేను మాట్లాడుతున్నారు ఎవరో వాక్యం చెప్పలేకపోయాను. దేవుడు నాకు అవకాశాలు చాలా ఇచ్చాడు, అయినప్పటికీ నా పరిస్థితిని బట్టి నేను చెప్పలేకపోయాను. ఈ దినమున మరొకసారి సేవ చెప్పాను. నేను నిలబడి నడిపించడానికి ఏమాత్రం సరిపోను సార్, ఎందుకంటే నేను బుధవారం కానీ శనివారం కానీ రావడం లేదు. శనివారం కూడా పాటలన్నీ పాడేసి ప్రార్థన అయ్యే సమయానికి వస్తున్నాను కనుక దానికి నేను అర్హుడని కాను అని చెప్పినప్పుడు సేవకులు నాకు మాట్లాడి ఉన్నారు. మొదటిగా నేను ఎందుకు చెప్పమంటున్నానంటే, నువ్వు నీ యొక్క క్యాస్ట్ని మార్పించుకున్నావు కాబట్టి వాక్యం చెప్పడానికి ఒక రకమైనటువంటి అర్హత నీకు ఉన్నది కనుక నీకు నేను తెలియచేస్తున్నాను. నువ్వు కావాలనే మానేయడం లేదు, నీ పరిస్థితిని బట్టి వెళ్తున్నావు. సమయానికి రాలేకపోయినా ఆ సమయానికి వచ్చి నడిపించడానికి దేవునికి తెలుసు కనుక నేను నీకు చెప్పమని చెప్పి ఉన్నారు. కాబట్టి అనేక సార్లు కూడా వాక్యం చెప్పన్నప్పుడు నేను ఇవాళ చెప్పలేనండి అని చెప్పాను. ఒక్కోసారి నేను సిద్ధపడకనప్పుడు నేను సిద్ధపడలేదని చెప్పేవాడిని. కానీ అంతకుముందు సమయాల్లో సిద్ధపడకపోయినా కూడా ఒక్కోసారి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పి ఉన్నాను. ఆ అనుభవం కూడా నాకు ఉంది, ఎందుకంటే సిద్ధపడింది ఒకటి అయినప్పటికీ ఇక్కడ నిలబడినప్పుడు తెలియకుండానే వాక్యం మారిపోతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేవుడు మరలా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషములు మన వాక్యం చూసుకుందాం. 20 నిమిషాలు సేవకులు నాకు ఇచ్చి ఉన్నారు. సేవకులు కూడా నాకు పెట్టినప్పుడు అంశం అర్పణ అనే అంశం మీద వాక్యమును చెప్పాలని చెప్పి ఉన్నారు. నేను చెప్పాను, మీ ముందు నేను చెప్పలేనండి, ఎందుకు తెలీదు, మరలా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఎన్ని సంవత్సరములు సేవకులతో నేను ఉండి అనేక పరిచర్లో వాడబడినప్పటికీ ఆ సంవత్సరంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ 26 నా పుట్టినరోజు రోజున చెప్పిన అనుభూతి నాకు మరలా వస్తూ ఉన్నది. ఎందుకో నాకు మరలా నూతనముగా వాక్యం చెప్తున్నటువంటి అనుభూతి నేను అనుభవిస్తున్నాను. చాలా భయం కూడా ఉంది. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యంలోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనములు ప్రభువా. ఈ సమయమున నాకు నూతనముగా వాక్యం చెప్పే అనుభూతిలో నేను ఉన్నాను. ఇందు నిమిత్తమో నాకు తెలియదు ప్రభువా. ఇక్కడ నిలబడుతున్నది నేనప్పటికీ నీ ప్రియబిడ్డలతో నీవే నా ద్వారా మాట్లాడమని, వారికి అర్థమయ్యేలాగా నీవే మాట్లాడమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ యొక్క నోటిగా నీ యొక్క బోరుగా వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ రాత్రికాల సమయంలో అంశం వచ్చేసి అర్పణ. మనము మొదటగా ఇక్కడ గమనించాల్సింది అర్పణ అంటే ఏమిటి. అర్పణ అంటే ఏమిటి అంటే అసలు ఆరాధన అంటేనే ఒక అర్పణ. మనము ఇక్కడ మందిరానికి ఎందుకు వస్తున్నాం? బుధవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఇక్కడ ఆరాధన అనుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా మనం ఆదివారం అనుకుందాం. ఎందుకు వస్తున్నాం? దేవునిని ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుకనే ఆరాధనలోనే మనము అర్పించాలి. ఆరాధన అంటేనే ఒక అర్పణ. చాలామందికి తెలియదు. మందిరానికి వస్తున్నాం, అందరితో కలిసి పాటలు పాడుతున్నాం,
ఒక సమయం దేవుడు నాకు ఇస్తే ప్రథమ ఫలము అంటే మనకు ఏదైనా సరే మనం పంటలో వేసే పొలం కానీ, చాలామంది కూరగాయలు పండిస్తూ ఉంటారు. ఏది చేసినప్పటికీ కూడా ప్రథమ ఫలము అంటే మొదటి మనం వేసిన దాంట్లో మొదటగా వచ్చే ఫలము. చాలామంది అనుకుంటా ఉంటారు, కొంతమంది అంటే పొలంలో వేసే పంట గురించో లేకపోతే కూరగాయల గురించో ఇంకా దేని గురించో అనుకుంటారు. మనం బైబిల్లో చూస్తున్నట్లయితే కొంతమంది మొదటి సంతానం కూడా ప్రథఫలముగా ఇచ్చి ఉన్నారు. మనం పాటలు కూడా పాడుకుంటాం, నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన. జ్యేష్ఠ అంటే ఏంటి? ఫస్ట్. సో మొదటి. బైబిల్లో కూడా అనేక సార్లు మనం చూస్తామంటాం. చాలా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొదటిగా తన కుమారుని సైతం సేవకులకు అప్పగించిన వారు. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మగపిల్లాడు కదా, వంశధారకుడు, వంశానికి మగపిల్లవాడే కదా, మా తర్వాత పరిపాలించేది లేదా వేసేది ఎలా ఇవ్వగలుగుతామని కొంతమంది అంటారు. కొంతమంది తెలియగా అంటారు, అయ్యా మగపిల్లలు అయితే ఇచ్చేయచ్చు, ఆడపిల్లలు కదా ఏ విధంగా ఇస్తామని. కాదు, కానీ ప్రథమ ఫలము గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అర్పణ మొదటి భాగంగా ప్రథమ ఫలము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రథమ ఫలము 1 సమూయేలు మొదటి సమూయేలు 1వ అధ్యాయము 19-20 వచనములు. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొరొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొరక్కుని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలుని పేరు పెట్టెను. సరిపోతుంది. ఇక్కడ 19వ వచనంలో తర్వాత వారు ఉదయమందు, తర్వాత వారు అంటే ఎల్కానా హన్నా గురించి దేవుడు మాట్లాడుతుంది. 20వ వచనంలో గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కన్నింది. హన్నా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నది? ఎలా ప్రార్థన చేస్తుంది హన్నా? మనోదుఃఖముతో. తన పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ స్వరము ఏ మాత్రము బయటికి వినబడినప్పుడు అందరికీ తెలుసు దేవుని సేవకుడు, అమ్మా నువ్వు మత్తురాలవై ఉన్నావా అని అడిగినప్పుడు. ఇక్కడ ఈ వచనంలో చూస్తే మనము ఇక్కడ అర్పణలు చెప్పినటువంటి 3వ భాగం కూడా దీనిలో మనం చూడవచ్చు. హన్నా ప్రార్థన చేసింది, మనోదుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మొరను ఆలకించి ఎల్కానా ఆమెను కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది. తర్వాత 22వ వచనంలో, అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. సరిపోతుంది. హన్నాతో ఎల్కానా కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆమె బిడ్డని కనింది. అతనికి ఏం పేరు పెట్టింది? సమూయేలుని పేరు పెట్టింది. ఆమె ఒక మొక్కుబడి చేసుకున్నది. ఏమని? తనకు పుట్టినటువంటి కుమారుడైనప్పటికీ కుమార్తె అయినప్పటికీ ఎవరినైనా సరే ఏం చేస్తా అని చెప్పింది? చెప్పాలి. ఎవరికి ఇస్తా అని చెప్పింది? యెహోవా దేవునికి ఇచ్చేస్తాను. ఇవ్వడం అంటే అర్పణ చేస్తాను, ఇచ్చేస్తాను అని ఆమె మొక్కుకున్నది. కనుకనే ఆ బిడ్డని పాలు విడిచేంత వరకు, అంటే చిన్నప్పుడు చాలామంది పాలు విడిచకముందే వదిలిపెట్టరు.
అలా విడిచకముందు ఆయన్ని అక్కడికి తీసుకొని వెళ్ళి అతను మరలా ఆమె దగ్గరికి తిరిగి రాకుండా ఉన్నట్లుగా చేసి వస్తాను అని చెప్పి తన పెనిమిడితో చెప్పింది. అక్కడ అనేక దినములు హన్న పిల్లలు లేక ఉండనప్పటికీ కూడా ఆమె చేసిన ప్రార్థనను బట్టి సంతానంగా ఇచ్చినటువంటి సమూయేలుని దేవునికి అర్పణగా ఇచ్చింది. మనం చాలామంది అనుకుంటా ఉంటాం, మొదటిగా దేవుడు ఆదాముని హవ్వని ఏదైనా తోటలో ఏర్పాటు చేశాడు. మొదటగా వాళ్ళని కదా ఏర్పాటు చేశాడు. హవ్వ ఆదాము ఆ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ తినడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. వాటన్నిటిని ఎంతో స్వేచ్ఛగా తింటూ ఆ యొక్క తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రప్రథమగా ఉన్నటువంటి ఎవరు? దేవుని దూతల్లో ప్రప్రథమగా ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? దేవుని చేత ఆకాశము నుండి భూమి మీదకి త్రోయబడిన తర్వాత హవ్వను మోసపరచడానికి ఆ తోటలో చేరాడు. ఆ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ ఆవిడ తింటా ఉన్నప్పుడు ఏమీ కాలేదు. కాబట్టి దేవుడు సెలవిచ్చాడు, ఆ పండ్లు మంచి చెడ్డలను తెలివినిచ్చే పండ్లను తినకూడదని చెప్పాడు. సాతాను వచ్చి హవ్వని మోసం చేసింది. అవ్వ ఒకటి ఆలోచించి ఉండవచ్చు, ఒకవేళ అవ్వ ఆ తోటలో ఏది సాగు చేసినా సరే అంతకుముందు సాతాను కంటే ముందు దేవునితో మాట్లాడడం ఆదాము చేస్తూ ఉన్నాడు కనుక ఏది పండిన ఆ తోటలో ప్రథమ ఫలముగా మొదటిగా వచ్చింది దేవునికి ఇస్తూ ఉన్నారు. అప్పుడు సాతాను లేదు కాబట్టి సాతాను మోసపుచ్చిన తర్వాత ఏమో ఒకవేళ ఆ చెట్టు పండ్లు కూడా అవ్వ కోసినప్పుడు మొదట ఉన్నటువంటి ఆ ఫలముని దేవునికి ఇచ్చి ఉంటే అలా జరిగి ఉండకపోవచ్చేమో కదా. ఆ పండ్లు కోసుకుని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇదిగో ప్రభువా ఈ పండు నేను కోసుకున్నానని చెప్పినప్పుడు ఒకవేళ ప్రభు సెలవిచ్చి ఉండొచ్చేమో, అమ్మా ఈ పండు నేను తినద్దన్నాను కదా, ఎందుకు కోసావు, తినకూడదు కదా అని చెప్పి ఉండొచ్చేమో. కాబట్టి అక్కడ ఆమె కోసుకున్నటువంటి పండ్లలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వలేదు కనుకనే అక్కడ హవ్వ ఏం చేయింది? తప్పిపోయినది. మనము కూడా చాలాసార్లు చాలా అనుకుంటాం, కొంతమంది వంకాయలు వేసినప్పుడు లేకపోతే ఇంకోటి వేసినప్పుడు ఒకటి రెండే కాసింది కదా, ఒకటే కాసింది అనుకుంటాం. ఏదైనప్పటికీ కూడా ప్రథమ ఫలము ఫస్ట్ ఎవరికి తీసుకొని రావాలి? దేవునికి తీసుకొని రావాలి. దేవుడికి వాక్యం సెలవిస్తుంది, అది సంతానమే కావచ్చు, పొలంలో పండే పంటే కావచ్చు, లేకపోతే కోళ్ళే కావచ్చు, కోడిగుడ్లే కావచ్చు, ఏదైనా కూడా మొదటిగా వచ్చింది ఎవరిదంట? దేవునిది. కాబట్టి ఈ విషయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ ప్రియ బిడ్డల్లో కూడా ఇప్పుడు ఎవరి బిడ్డల్ని మందిరాలకి సేవకులకి ఎవరికి అర్పణ చేయట్లేదు, కానీ ఆ బిడ్డని మనము మరి ముఖ్యముగా సేవలో వాడబడడానికి, పరిచర్లో వాడబడడానికి మనము నేర్పించాలి. చిన్న బిడ్డలను అరుచుకుంటున్నారు, తిరుగుతున్నారు, అల్లరి చేస్తారు, తీసుకురాకపోతే అది మనకే నష్టం. ఇంకొక వాక్యం చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా జనులను వెళ్ళగొట్టి 34:26 నిర్గమకాండము 34వ అధ్యాయము 26వ వచనం. నీ భూమి యొక్క ప్రథమ ఫలముల్లో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలను. సరిపోతుంది. ఇక్కడ నిర్గమకాండం 34వ అధ్యాయం 26లో మనం చూసినట్లయితే నీ భూమి యొక్క ప్రథమ ఫలముల్లో మొదటివి ఎవరవంట? నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలను. చాలామంది వాక్యాలు చెప్పేటప్పుడు లేదా సేవకులు అనేక మంది వాక్యాలు చెప్పేటప్పుడు ఇది కరెక్ట్ కాదనో లేకపోతే వాళ్ళకి తెలియక ఇది ఎలా జరుగుతుంది కాదు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా స్పష్టంగా వ్రాయబడి ఉంచాడు. 26వ వచనంలో నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటి ఎవరవంట? నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలను. జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియ దేవుని సంగమా, ఇది వరకు మనం ఏమేసినా ఒక చెట్టుకు మునక్కాయలో లేకపోతే ఇంకోటి ఏదైనా ఏది వచ్చినప్పటికీ కూడా ప్రథమ ఫలం ఎవరిది? దేవుడైన యెహోవాది. ఒకవేళ
చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, అనేక మంది అనేక చేసినప్పటికి కూడా ఎవ్వరు ప్రథమ ఫలములు తీసుకురారు. కొన్ని సంఘాలు చూసినట్లయితే మొట్టమొదటిగా కాసింది కానీ పుట్టింది కానీ ఏదైనా మందిరంలోకి తీసుకొచ్చి కొన్ని సంఘాల వారు దాన్ని పాటలాగా కూడా పాడుకొని తీసుకుంటూ ఉంటారు. కానీ మొదట అది దేవుడైన యెహోవా మందిరంలోకి తీసుకొని రావాలి కనుక ఈ విషయం జ్ఞాపకం ఉంచుకుందాం. కాబట్టి ఏదైనా ప్రథమ ఫలం ఎవరిది? దేవుడిది. ఫస్ట్ మొదటిగా దేవునిది. రెండో అర్పణలోనికి వెళ్దాం. ప్రతిష్టార్పణ. ప్రతిష్టార్పణ అంటే దశమ భాగం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిష్ట అర్పణ, ఆ అర్పణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సార్లు అనేక వాక్యములు కూడా మనం విన్నాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం చదువుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 10 నుంచి 14 వరకు. సారేపతనకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాల చట కట్టలేరుచుండెరా చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్ళు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరల పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధమ చేసుకునవలనని కొన్న పుల్లలేరుటకై వచ్చి తినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట వేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. సరిపోతుంది. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 10 నుంచి 13 వరకు చూసినట్లయితే ఈ యొక్క సారాంశం అందరికీ తెలుసు. ఆ స్త్రీ సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు ఆ ప్రదేశానికి వచ్చి కట్టెలు ఏరుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క ఎవరు? ఏలియనా? చెప్పాలి. అందుకనే ఎస్తేర్ గ్రంథంలో క్విజ్ పెట్టింది. అన్ని గ్రంథాల్లో పెట్టినప్పుడు మనం అన్ని చెప్పగలుగుతామేమో. ఏలియా ఆ చోటికి వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం రెండో అర్పణలో రెండవ భాగం చూస్తూ ఉన్నాం, ప్రతిష్టార్పణ దశమ భాగము. ఇక్కడ చూసినట్లయితే కూడా ఆ యొక్క విధవరాలు ప్రథమ ఫలముగా ఉన్నటువంటి భాగంలో నుంచి కూడా మనం చూడొచ్చు. మొదటగా ఆయన ఏలియా చెప్పిన ప్రకారం, అమ్మా నువ్వు చేసినవి మొదట నాకు తీసుకొనిరా. ఇందాక చెప్పారు కదా, మొదట యెహోవా మందిరంలోనికి కదా తీసుకొని రావాలి. ఇప్పుడు ఏమో ఏలియాకి తీసుకురమ్మని చెప్తున్నాడు. మనకు డౌట్ రావచ్చు. చాలాసార్లు ఆ దినములో అనేక సార్లు ప్రతి ఒక్కరితో ప్రవక్తతో ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. కాబట్టి ఆ సమయంలో ఆమె ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనెను ఆ తొట్టులో ఉన్నటువంటి పిండితో అప్పమ్మలు చేసుకుని లేదా రొట్టెలు చేసుకొని చచ్చిపోవాలని వారు ఉన్నప్పుడు దేవుడు ఏలియాని వారి దగ్గరికి పంపి ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా నాకు తినడానికి ఒకటి తీసుకొనిరా, నువ్వు పోయి నేను చెప్పినట్టుగా చేసుకొని రమ్మన్నప్పుడు ఆమె అతని మాటకి లోబడి మొదటగా ఎవరికి ఇచ్చింది? తీసుకొని వచ్చి ఆ యొక్క అప్పమ్మను తీసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చింది. అలాగే ఇందువల్ల ఇక్కడ ఆమె ఏలియాకి ఆ రొట్టె ఇచ్చిన వల్ల ఆ తొట్టులో ఉన్నటువంటి కొంచెమే పిండి ఆమె దగ్గర ఉంది, బుడ్డలో కొంచెమే నూనె ఉంది. కానీ ఏలియాకి ఆ అప్పమ్మ చేసి ఇచ్చిన తర్వాత ఎంత ఆశీర్వాదం పొందిందో తెలుసు కదా. ఎంత ఆశీర్వాదం పొందింది? వర్షం వచ్చేంత వరకు ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు, ఆ తొట్టులో ఉన్నటువంటి పిండి అయిపోలేదు. అదే ఆయన చెప్పిన ప్రకారం చేయక వారలా చేసుకొని ఉంటే ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం గమనించాలి, మొదటిది ఏదైనా సరే దేవునికి మనము ఇవ్వాలి. ఇప్పుడు ఆమెకున్న దాంట్లో ఒకవేళ 3 రొట్టెలు చేసుకొని చచ్చిపోవాలని ఆశపడింది. దాంట్లో ఎన్ని రొట్టెలు ఇవ్వాలి ఆవిడ? 3 రొట్టెల్లో
10వ భాగం అంటే మనం 10 రొట్టెలో ఒక రొట్టె ఇవ్వాలనుకుంటాం. కానీ ఆవిడ చేసుకున్నటువంటి రొట్టెలో మొదటిది ఏలియాకు తీసుకొని వచ్చి పెట్టింది కనుక ఆమె ఎంతో ఆశీర్వాదం చూసింది. అసలు మనం 10వ భాగము ఎందుకు ఇవ్వాలి? చాలామంది అనుకుంటా ఉంటారు, అనేక సార్లు సేవకులు కూడా చెప్పారు, నేను కూడా కొద్ది దినములు 10వ భాగం ఇచ్చాను, ఆ 10వ భాగం ఇవ్వడం వలన నేను ఎటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళానో ప్రశస్తమైన దానిలో నుండి అనగా దాని ప్రతిష్ఠ భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను, మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడివలను, ద్రాక్ష తొట్టి వచ్చుబడివలను, లేవేలదని ఉంచవలను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును, ఏలయనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు సేవకు అది మీకు జీతము. సరిపోతుంది. ప్రియ దేవుని సంగమా, మనం ఇక్కడ 10వ భాగం తీసుకుని వచ్చి చాలామంది చాలా సంఘాలు కూడా ఆలోచిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరము 10వ భాగం తీసుకొని వస్తే, లేదా బియ్యమో లేకపోతే ఇంకేదైనా సరే 10వ భాగం తీసుకొని వస్తే అమ్మో చాలా అయిపోతాయి కదా, ఫాస్ట్ ఏం చేస్తాడు ఇవన్నీ. మనకు వచ్చే దాంట్లో డబ్బులు చాలా వచ్చాయనుకోండి, అందరం ఉద్యోగస్తులమి, ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఎవరు ఇవ్వడం లేదేమో, నాకు తెలిసి నేను ఇవ్వడం లేదు, ఎవరు ఇస్తున్నారు ఎవరు తెలియదు, దేవునికి తెలుసు. అందరూ వాళ్ళు అనుకోవచ్చు మనసులో, అందరు మీ 10వ భాగాలు ఇచ్చేస్తే ఆ డబ్బు అంతా ఫాస్ట్ ఏం చేస్తాడేమో. ఒకవేళ లేకపోతే అందరివి మనం తీసుకొచ్చే దాంట్లో బియ్యమో లేకపోతే కందిపప్పు, నూతన భాగంలో చెప్పినట్టుగా పుదీనాలోను జీలకర్రలోను అన్నిటిలోనూ 10వ భాగం తీసుకోరమ్మని వాక్యం చెప్తుంది. ఇవన్నీ అందరం కొంచెం కొంచెం తీసుకొస్తే ఈ కేజీ అంతా ఫాస్ట్ ఏం చేస్తాడేమో అని మనకు ఆలోచన రావచ్చేమో. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని, మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చి బడివలను, ద్రాక్ష తొట్టి వచ్చి బడివలను, లేవీలదని ఎంచవలెను. దానిని వాడుకోవచ్చు. ఎందుకంటే అది వారికి దేవుడిస్తున్నటువంటి, వారు దేవునికి చేస్తున్నటువంటి సేవకి ఇచ్చే జీతము. ఇది మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. సేవకులకి మనం ఎవ్వరమే జీవితం ఇవ్వట్లేదు, అమెరికా ఫండ్స్ రావట్లేదు, లేకపోతే మన ఎల్ఈఎఫ్ సంస్థ నుంచి ఏమీ రావు. సేవకులు అంతకుముందు ఉద్యోగం చేసేవారు, ఇప్పుడు పరిపూర్ణమైన సేవలో ఉన్నారు. అసలు మనం 10వ భాగం ఎందుకు ఇవ్వాలి అంటే, సేవకులు దేవునికి చేస్తున్నటువంటి సేవకి ఆయన ఇచ్చేటువంటి జీతం, ఆ జీతం ఎక్కడి నుంచి రావాలంట, మన 10వ భాగంలో నుంచి రావాలి. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ 10వ భాగం మనం ఇచ్చే 10వ భాగమే సేవకులకి జీతము. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. అది కూడా కాకుండా అసలు ఎందుకు 10వ భాగం ఇవ్వాలి? హెబ్రీలకు 7వ అధ్యాయము 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనం. సమయం అయిపోతుంది నాకు, త్వరగా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. సరిపోతుంది. ఇక్కడ మనం చాలా చక్కగా గమనించాలి. ఇక్కడ అసలు 10వ భాగం ఎందుకు ఇవ్వాలి, సేవకులకి ఎందుకు ఇస్తామో అని తెలుసుకున్నాం కదా. అసలు 10వ భాగం ఎందుకు ఇవ్వాలి తెలుసుకుందాం ఇక్కడ. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవీయు అబ్రహాము ద్వారా
దశమాంసములను ఇచ్చెను. లేవి ఎవరు? భుజం నిద్రపోతా ఉన్నాను ఇక్కడ. లేవి ఎవరు? యాకోబు. యాకోబు కుమారుడు. యాకోబు ఎవరు? ఇస్సాకు ఎవరు కదా. ఇక్కడ అంతేకాక ఒక విధమైన చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవి అబ్రహాము ద్వారా దశమాంసములు ఇచ్చినంట. అబ్రహాం మొదటగా పుట్టాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు కుమారుడు లేవి కదా. కానీ ఇక్కడ లేవి అబ్రహాము ద్వారా దశమ భాగం ఇచ్చాడని రాయబడింది. అది ఎలా సాధ్యం? నేను మా నాన్న ద్వారా వచ్చాను, మా నాన్న వాళ్ళ నాన్న ద్వారా వచ్చాడు, వాళ్ళ నాన్న ద్వారా నేను దశమ భాగం ఇచ్చానని చెప్తున్నాడు ఇక్కడ. అది ఎలా సాధ్యమవుతుంది? నేను ఇంకా పుట్టలేదు కదా. స్పష్టంగా రాయబడినది, తన పితరుని గర్భములో ఉండేను. అసలు ఆయన పుట్టనే లేదు. 4వ తరం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మెల్కీసెదకు తన పితరుని కలిసినప్పుడు లేవి అబ్రహాము ద్వారా, గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇచ్చే దశమ భాగము, నేను ఇచ్చినటువంటి దశమ భాగము నా కూతురు కూతురు కూతురికి ఆశీర్వాదకరం. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదని కాదు, కానీ ఆయన కూడా ఇచ్చినంత దేవుని సంగమా, సంఘములో ఉన్నటువంటి నీవు నేను మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి దశమ భాగము మన 4వ తరం వాడికి ఆశీర్వాదకరంగా ఉంది. మన 4వ తరం వాడు మన ఇచ్చినటువంటి దశమ భాగాన్ని బట్టి ఆయన ఆల్రెడీ దశమ భాగంలో పాలు పొందుతా ఉన్నాడు. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? దేవుని సేవకులకు ఎందుకు ఇవ్వాలి? దశమ భాగం ఇస్తే ఏం జరుగుతుంది? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఇదివరకు నీవు నేను దశమ భాగం ఇవ్వకుండా ఆగిపోయినామేమో, ప్రథమ ఫలం దేవునికి ఇవ్వకుండా ఆగిపోయినామేమో, దానివల్ల వాళ్ళు ప్రయాసపడుతున్నారు కానీ వాళ్ళు ప్రయోజనం చెందుతున్నారని కాదు, కానీ దశమ భాగము నీవు నేను ఇచ్చినందువలన మనము మన పిల్లల కోసం ఎల్ఐసి చేస్తాం. ఇప్పుడు బ్యాంకులో కొత్తగా వచ్చింది ఏమని? సుకన్య సమృద్ధి ఆడపిల్లలకు వచ్చినది. 2000 బట్టి పాయ్ చేయించుకుంటే నామినీ ఉన్నవాడు, నేను చేయించుకున్నాను అనుకోండి 2000 బట్టి భీమా, నా భార్య నా నామినీ ఉందనుకోండి, నేను చచ్చిపోతే నా భార్యకి 40 లక్షలు వస్తుంది. 40 లక్షలు వచ్చిందంటే వాళ్ళ పిల్లలు ఎంచక్క తినేయచ్చు. దానికోసం మనం ప్రయాసపడుతున్నామే తప్ప నీవు చేసినటువంటి ఆ 2000 అటువంటి భీమా దేవుని సన్నిధిలో నీ దశమ భాగంగా నువ్వు ఇచ్చినట్లయితే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ నామినీ అనబడినటువంటి వాడు నీ భార్యో, నీ భర్తో, నీ బిడ్డలో ఎవరైతే అనుభవంలోనికి వస్తారో వాళ్ళకి చెందుతుందో, అదే విధముగా ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి దశమ భాగం నీ మునిమనవడికి దశమ భాగం ఇచ్చినట్టుగా చేర్చబడుతుంది, ఆశీర్వాదం కర్మగా ఉన్నది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రథమగా హవ్వ ఆ ఫలములో కానీ ఆ ఫలము మొదటి ఫలాన్ని కానీ దేవునికి ఇచ్చి ఉంటే మాట్లాడుండవచ్చేమో. ఆ విధంగా ఇవ్వలేదు కనుకనే ఆమె పాపంలోనికి పడిపోయినది. ప్రథమగా ఉన్నటువంటి దేవదూతలో ప్రధానంగా ఉన్నటువంటి లూసిఫర్ కూడా ఏం చేశాడు? తను దేవునికి ఏది తెలియచేయక ప్రథమలో ఇవ్వలేదు కనుకనే దేవుని కుర్చీ మీద ఆయనకి ఆశ కలిగింది కనుకనే భూమి మీదకి ఆయన త్రొక్కబడ్డాడు. కాబట్టి 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ యాకోబు కుమారుడు అనేటువంటి లేవి దశమ భాగం ఇచ్చినట్టుగా చెప్తున్నాడు కదా. మనం చెప్పుకుంటాం ఇశ్రాయేలు యొక్క స్తుతుల మీద ఆయన ఏమై ఉన్నాడంట? ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ రాయబడింది ఇశ్రాయేలు యొక్క స్థుతుల మీద ఆసీనుడై ఉన్నాడని రాయబడిందా, లేకపోతే యాకోబు యొక్క స్థుతుల మీద అని రాయబడిందా? ఇశ్రాయేలు ఎవరు? మరి యాకోబు మరి స్థుతుల మీద ఆసీనుడై ఉన్నాడు ఎందుకు రాయబడలేదు? యాకోబు అంటే ఏంటి? యాకోబు అంటే ఎవరు? మోసగాడు. యాకోబు మోసగాడుగా ఉన్నాడు. మోసగాడుగా ఉన్నటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. మనము కూడా మారాలి. మనము కూడా యాకోబు వలె ఉన్నామేమో. యాకోబు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉండలేదు.
ఇశ్రాయేలు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మరి నీ స్తుతుల మీద ఆసీనుడై ఉండాలి కదా దేవుడు? ఉండాలా వద్దా? నీ స్తుతుల మీద ఆసీనుడై ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవునికి ఏం చేయాలి? మనము అర్పణ అర్పించాలి. అర్పణ అంటే ఏంటి? ఆరాధనే. ఆయనను మనం ఎలా ఆరాధిస్తున్నాం, మనం ఇచ్చేటువంటి దశమ భాగాలు ఏ విధముగా ఉన్నాయి? మరి ఇశ్రాయేలు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు, యాకోబు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై లేడు. మోసగాడు గనక, ఆయన దొంగ గనక ఆయనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఆయన స్తుతుల మీద లేడు. ఒక్కడే మిగిలిపోయినప్పుడు, రాత్రంతా దేనితో పెనుగులాడినప్పుడు, ఇశ్రాయేలుగా మారబడిన తర్వాత ఇశ్రాయేలు యొక్క స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ స్తుతుల మీద కూడా ఆసీనుడై ఉండాలని కోరుతా ఉన్నాడు. దేవుడు నీ స్తుతుల మీద ఆసీనుడై అంటే నువ్వు ఎలా ఉండాలి? నీ అర్పణ ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. నీ ఆరాధన ఎలా ఉండాలి? చాలా పరిశుద్ధముగా ఉండాలి. నీ దశమ భాగంలో నువ్వు ఎందు నిమిత్తం ఇస్తున్నావో సనుగులతో కాదు. దొంగగా ఉన్నటువంటి యాకోబు స్తుతుల మీద లేడు. నేను దొంగతనం చేయడం లేదా? చేస్తున్నావు. నీకు సమృద్ధిగా తినడానికి ఆహారం ఇచ్చిన, నీకు ఇచ్చే ప్రతి దాంట్లో దశమ భాగం దేవుడు అడుగుతున్నప్పుడు నువ్వు ఆహారం చేసినటువంటి ఆ బియ్యం మీద దేవుడు నువ్వు దొంగలించడం లేదా? ఎవరైనా కానుకలు ఎవరైనా బియ్యం తీసుకొని వస్తున్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఆహారం తింటున్నాం. ఆయనకి అన్నం వండి పెట్టుకొని తీసుకురమ్మని చెప్పడంలా, విగ్రహములకు పెట్టినట్టుగా అన్నం తీసుకురమ్మని పెట్టడం లేదు. మీ యొక్క వండుకునే ఆ యొక్క బియ్యంలో నుంచి దశమ భాగం, నువ్వు ఎంత వండుకుంటున్నావో దశమ భాగం తీసి పక్కన పెడదాం. ఈ రాత్రి కాలం మొదలుకొని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక రేపు ఉదయకాల సమయం నుంచి దేవుడు మనకి ఏది ఇచ్చినప్పటికీ నీ దాంట్లో దశమ భాగం తీద్దాం. ఆదివారం దేవుని సన్నిధి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడదాం. ఎందుకంటే ఇది సేవకులు దేవుని చేసినటువంటి సేవకి దేవుడి వారికి ఇస్తున్నటువంటి జీతము గనక. ఈ యొక్క దశమ భాగము నీవిస్తే నీ 4 తరాలు నీ బిడ్డలకు దశమ భాగం ఇచ్చినట్లుగా వాళ్ళు ఆశీర్వాదం పొందుతున్నారు కనుక ఇశ్రాయేలు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉండలాగన నీ స్తుతుల మీద, నా స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉండాలంటే మన అర్పణలు చాలా పరిశుద్ధంగా ఉండవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మన అర్పణలు ఏ విధంగా ఉన్నాయి, మన స్తుతుల మీద కూడా దేవుడు ఆసీనుడై ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేలాగా